నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆటోనగర్ లో అన్ని వసతులు కల్పిస్తాం. గూడూరు సమీపంలోని దివిపాలెం ప్రాంతంలో ఏర్పాటవుతున్న ఆటోనగర్ లో పర్యటించి 11 kV మరియు LED లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా. రాపూరు పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన ఎస్ఐ తిరుమలరావు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు విద్యాభివృద్ధి. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10 ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సన్మానించి నగదు ప్రోత్సాహం అందజేసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఉచిత శిక్షణ. గూడూరులోని సివిసి పార్క్ వద్ద జేవీవి ఆధ్వర్యంలో వేసవి వినోద కార్యక్రమాల గోడ పత్రికలు ఆవిష్కరించిన అనంతరం వివరాలు వెల్లడించిన జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు. దివిపాలెం సమీపంలో 75 ఎకరాల్లో ఆటో నగర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, నూతనంగా 11 kV విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని దివిపాలెం ప్రాంతంలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఆటో నగర్ లో ఆయన పర్యటించారు. దివిపాలెం సమీపంలోని ఏపీఐఐసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆటో నగర్ లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సోమవారం పర్యటించారు. అక్కడ నిర్మిస్తున్న 11 kV విద్యుత్ లైను మరియు LED లైట్ల ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ 75 ఎకరాల్లో ఆటో నగర్ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 107 మందికి షాపులు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే ఆటో నగర్ లో అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే నీటి సమస్య, చిల్లకూరు జాతీయ రహదారి నుండి రోడ్డు గురించి తన దృష్టికి తీసుకువచ్చారని, సంబంధిత మంత్రులతో మాట్లాడతామని ఆయన వివరించారు. ఇక్కడ దాదాపు 72 ఎకరాలు 75 ఎకరాలు ఈ యొక్క ఆటో కార్మికుల గ్యారేజ్ కోసం గవర్నమెంట్ కేటాయించడం కూడా చాలా హర్షణీయం. గతంలో వరప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ తీసుకొచ్చారని చెప్పి కూడా చెప్పక తప్పదు. దాంట్లో ఏం డౌట్ లేదు. మనకి ఏ పార్టీ అవసరం కానీ తీసుకొచ్చింది ఆ రోజు ఆయన ఉండి ఇక్కడ గట్టిగా ఈ విషయంలో పనిచేశారని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాదాపు దీనికోసం 75 ఎకరాలు అలాగే 16,19,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ప్రజెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ మొత్తం 316 షాపులు ఇక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమం. అలాగే ఇప్పటి వరకు 107 షాపులకి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు డబ్బులు కట్టారని చెప్పి కూడా మన వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకటి ఇబ్బందికర విషయం ఏంటంటే 106 మంది అన్నా వచ్చినారు. ఇక్కడ 106 మంది కూడా వాళ్ళ, ఎందుకంటే వాళ్ళకంతా మనం చాలా చౌకగా ఇచ్చాం. ఇక్కడ ఫ్లాట్స్ అన్నీ కూడా మీ ఆధ్వర్యంలో అలాగే గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇచ్చాం. వాళ్ళందరూ కూడా రావడంలో ఎందువల్ల రాలేదో అర్థం కానటువంటి విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే మొత్తం ఇక్కడ 4 కోట్లకి 4 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం. అలాగే డ్రైను 3 కిలోమీటర్లు కట్టించాం. కలవర్ట్లు 33 కలవర్ట్లు ఏర్పాటు చేశాం. అలాగే ముఖ్యంగా వాటికంతా కలిసి 9,80,00,000 కేవలం డ్రైన్లు, కలవర్ట్లు అలాగే కాలువల కోసం మనం ఇక్కడ డబ్బులు హెచ్చించామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు 11 kV LT లైన్ ట్రాన్స్ఫారం ఈరోజు 2,70,00,000 ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే 180 LED వీధి దీపాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. టెండర్ అయిపోయింది. అలాగే టెండర్ పాడినటువంటి ఆయన కూడా ఇక్కడికి వచ్చున్నారు. ఆయన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, నాణ్యతగా చేయమని చెప్పి
తెలియజేస్తున్నాం. దానికి సంబంధించిన అధికారులు కూడా నాణ్యత విషయంలో ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా రాజీ లేకుండా చేయించాలని చెప్పి కూడా మీకు నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమం ఇటువంటి మన గూడూరులో దాదాపు 75 ఎకరాలు ఆటో వాళ్ళ కోసం ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. అయితే ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు మా జడ్ఎం గారు, డిప్యూటీ జడ్ఎం గారు. అది యాక్చువల్గా ఏంటంటే ఉదయం 8 గంటలకు వస్తానని చెప్పాను, 8:30, 9 లోపల వస్తానని చెప్పాను. వాళ్ళు ఏమనుకున్నారంటే మీటింగ్ లేదులే, ఇది లాగేసి వెళ్ళిపోతారులే అనుకున్నారు. అందువల్ల కొద్దిగా చిన్న చిన్న లోపాలు జరిగాయి. అది ఆ తప్పు అయితే నాదే ఉంటుంది, పాపం వాళ్ళది ఏం కాదు, అధికారులు అయితే కాదు. అయితే చూసిన ఉత్సాహంగా మా అతను కూడా ఒక అతను ముందు నాకన్నా ముందు లాగేశాడు కట్నం. అది దాని సంబంధించిన ప్రారంభోత్సవం. అంటే ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు తెలుసుకోవాలా, అందరికి చెప్పే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి అందరూ అధికారులు వచ్చారు, రెవెన్యూ సిబ్బంది కూడా వచ్చారు, అందరూ వచ్చిందని మీరు ఆఫీసర్లు కదా, మీరు ప్రోటోకాల్ ఏం చేయాలా అది మీరు చేయాలా. ఇప్పుడు మేము మీకు స్వాగతం పలికే పరిస్థితి తీసుకోకూడదు, మేము ప్రజాప్రతినిధులు, మీరు మమ్మల్ని పిలిస్తే మేము రావాలా, అంతేగాని మేము మిమ్మల్ని పిలవకూడదు. అర్థం చేసుకోమని చెప్పి తెలియదు. ఎవరో ఒక ఆర్గనైజ్ చేయాలి, అక్కడ ఎవరో ఒకరు ఆర్గనైజ్. ఇప్పుడు తెలియదు మీటింగ్ అన్నాము, ఎవరో ఒకరు అప్పటికప్పటికి జడ్ఎం గారితో డిప్యూటీ జడ్ఎం గారితో మాట్లాడి సరే ఇట్లా చేద్దామని మీరు ఇవ్వాలా. అట్లా లేకుండా ఇట్లుంటే ఇబ్బందికరమైన పరిస్థితి. సరే ఏదైనప్పటికీ నా ఆలస్యం కారణంగా అది కన్ఫ్యూజన్లో జరిగిందని అంటున్నారు. ఓకే వదిలేండి, గురించిన పరిస్థితి భవిష్యత్తులో మాత్రం ఆయన జరగకుండా చూడమని చెప్పి అందరు అధికారులకు, ఒక ఏపీఐఎస్ వాళ్ళకి కాదు, వేదిక మండలం అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు కూడా నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే మా ఎలక్ట్రిసిటీ గారు కూడా చెప్పారు అన్ని విషయాలు కూడా. ఆయన వచ్చినప్పుడు నుండి గూడూరులో ఎక్కడ కూడా ఏదైనా మేజర్ ప్రాబ్లం ఎప్పటికప్పుడు చెప్పినా దాన్ని అప్పటికప్పటికి పరిష్కరించేటువంటి పరిస్థితి. మా చెన్నై కూడా బాగా గతంలో ఉన్నటువంటి వాళ్ళందరికన్నా బ్రహ్మాండంగా ఇక్కడ పనిచేస్తున్నారు. అక్కడ అధికారులు ఉండడం వల్ల మాకు కూడా చాలా వరకు ఇబ్బంది తగ్గింది. ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించేటువంటి మంచి అధికారులు ఎలక్ట్రిసిటీలో మాకు ఉన్నందుకు కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని బేల్దారి కాలనీలో ఉంటున్న స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్నామని, వాటిని పరిష్కరించాలని వారు అభ్యర్థించారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నమస్తే అన్న, రోడ్డు గురించి అధికారులు కూడా ఫోన్ చేయరు, మీరు ఎవరో కూడా తెలియదు. అధికారులు ఫోన్ నంబర్ ఒక్కరు మాట్లాడండి, ఒక్కరు చెప్పారు కదా. బాగా చెప్పేది చాలా మంది ఉన్నారు సార్. ఇల్లు వాళ్ళందరూ లిస్ట్ ఇస్తే నాకు లిస్ట్ ఇస్తే మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ తిరుమలరావు తెలిపారు. రాపూర్లోని పోలీస్ స్టేషన్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా తిరుమలరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన చేజర్ల ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించి బదిలీపై ఇక్కడికి వచ్చారు. అలాగే ఇప్పటి వరకు రాపూర్ లో పనిచేసిన ఎస్ఐ వెంకటరాజేష్ సీతారామపురం పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్ఐ తిరుమలరావు మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రత పరిరక్షణకు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. మేము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా ఎస్పీ గారి అజితవేంద్ర మేడం యొక్క ఆదేశాల మేరకు చేజర్ల పిఎస్ నుంచి రాపూర్ పిఎస్కి బదిలీపై రావడం జరిగింది. రాపూర్లో ఉన్న సమస్యలను లేదా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటాము. ల్యాండ్ ఆర్డర్ని పరిరక్షించడంలో కాపాడుతూ ఉంటాము. వెళ్ళవేళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంటూ రాపూర్లో ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కాకుండా శాంతి భద్రతలు పరిరక్షిస్తామని చెప్పేసి మీ పాత్రికల ద్వారా రాపూర్ మండల ప్రజలకి తెలియజేస్తున్నాను. మూడవరు ఇక్కడ జరిగే ప్రసిద్ధ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి పెంచలపూర్లో కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి తావు లేకుండా అంతా మంచిగా చేస్తానని చెప్పేసి, లా అండ్ ఆర్డర్ దగ్గరుండి చూసుకుంటానని చెప్పేసి, ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పి
మీ అందరి పూర్వకంగా తిరుమల కార్పొరేషన్ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధనలు మెరుగ్గా ఉన్నాయని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ అన్నారు. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో 10 పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఆమె చేతుల మీదుగా సన్మానించారు. నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆమె శాలువాలు కప్పి సన్మానించారు. 7,000 రూపాయల నగదును బహుమతి కింద వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు విద్యాభివృద్ధి జరుగుతుందన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆమె కోరారు. అలాగే పిల్లలందరూ, అలాగే ఎంఈఓలు కానీ, హెడ్ మాస్టర్లు, పేరెంట్స్, అలాగే నాయకులందరూ కూడా మనకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని, అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఏంటి, ప్రైవేట్ స్కూల్ అంటే ఏంటి అన్నది కూడా అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నేను నా పర్సనల్ గా ఒక విషయం మీకు చెప్తాను. నేను చదివింది తిరుపతి ప్రైవేట్ స్కూల్లోనే, కానీ నా ఊరు నాయుడుపేట మండలం భీమవరం విలేజ్. అప్పుడప్పుడు నేను విలేజ్ కి హాలిడేస్ లో కానీ లేదా ఎప్పుడైనా నేను ఊరికి వచ్చి వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒకసారి మా బాబాయ్ అంటే మా నాన్నగారు తమ్ముడు గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా వర్క్ చేసేవాళ్ళు. కాబట్టి ఆ చొరవతో నేను ఒకసారి 1, 2, 3 సార్లు గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళేదాన్ని. అక్కడ ఎలా ఉండేదంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th క్లాస్ వరకు కూడా పిల్లలందరూ ఒకే రూమ్ లో కూర్చునేవాళ్ళు, ఒకే టీచర్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా పెద్దగా ఏం చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ ఎలా ఉండేదో నాకు తెలుసు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచరే ఉండేవాళ్ళు, మా బాబాయ్ మాత్రమే కూర్చునేవాళ్ళు. మిగిలిన అందరి పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th క్లాస్ వరకు ఒకే దగ్గర కూర్చునేవాళ్ళు. వాళ్ళకు చదువుకునేవాళ్ళు, ఎవరో ఒకరిని పిలిచి ఆయన చెప్పించేవాళ్ళు. అలా జరిగేది గవర్నమెంట్ స్కూల్స్ లో. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఉంటే పెద్దగా చెప్పరు, పైగా చదువుకోరు పిల్లలు, చదువుకునే అవకాశం లేదని అందరి ఫీలింగ్స్ ఉండేవి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో తక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ లో ఎక్కువ మంది పిల్లల్ని జాయిన్ చేసేవాళ్ళు. పైగా ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉండేవంటే ఇప్పుడు మీకు ఎలా ఉందో అంటే మన స్కూల్ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఫుడ్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ అంటే ప్రతి క్లాస్కి ఒక్కొక్క టీచర్ ఉండేవాళ్ళు. అలాగే ప్రతి సబ్జెక్ట్కి టీచర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలాగైతే మనకు 100 days ప్రోగ్రాంలో డివైడ్ చేసి చేపించేవాళ్ళు, అలాగే ఏ బ్యాచ్, బి బ్యాచ్, సి బ్యాచ్ అలా డివైడ్ చేసి బాగా చదువుకునే పిల్లలకి ఇంకా కొంచెం బాగా వచ్చేలాగా, అలాగే కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి 500+ వచ్చేలాగా ట్రైనింగ్ ఇవ్వడం. లేదా ఫెయిల్ అవుతారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సిబిసి పార్క్ వద్ద జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవి వినోద కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికలను సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బుధవారం నుండి 5 నుండి 10వ తరగతి వరకు పిల్లలకు జెడ్పీ బాలరావు ఉన్నత పాఠశాలలో సులభతరంగా ఇంగ్లీష్ మాట్లాడడం, డ్రాయింగ్ కోర్సు వంటి వాటిని నేర్పించడం జరుగుతుందని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జేవీవి ప్రతినిధులు నాగరాజు, రామ్మోహన్, చెంచునారాయణ, పురుషోత్తం, సుబ్బారావు, ఆనంద్, శ్రీనివాసాచారి, పసల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గూడూరు శాఖ నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వేసవి సెలవుల్లో విజ్ఞానం, బడి సెలవుల్లో వినోదం, ఆనందం అనే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నుంచి 10th వరకు విద్యార్థులకు స్పోకెన్ లాంగ్వేజ్ మరియు డ్రాయింగ్ స్కిల్స్, మ్యాథ్స్ మీద నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వెన్యూ వచ్చి జెడ్పీ బాయ్స్ హై స్కూల్. తేదీ 13వ తేదీన ప్రారంభమవుతుంది. కాబట్టి 8 నుంచి 10th వరకు ఉన్న లేదా జూనియర్ ఇంటర్ అయిన విద్యార్థులైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలి. మరి స్పోకెన్ లాంగ్వేజ్ అనేది ఏ స్థాయికి పోయినా కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అవి లేకుండా బీటెక్ చేసిన విద్యార్థులు కూడా 40% వెనక్కి వచ్చే పరిస్థితి ఉంది. ఇదే కాకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా గ్రామర్ మీద పట్టు ఉండాలి. తర్వాత కామన్ ఎర్రర్స్ మీద కమాండింగ్ ఉండాలి. ఇవి విన్నట్లయితే ఏ టెస్టులకైనా వాళ్ళు ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 13వ తారీఖు నుంచి అనగా బుధవారం నుంచి జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో విద్యార్థులకు అందరికీ కూడా 10th క్లాస్ దాకా స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని జేవీవి ఆధ్వర్యంలో మా రాష్ట్రం మొత్తం కూడా అన్ని శాఖలు చేస్తూ ఉన్నాయి. గూడూరులో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి గూడూరు శాఖ అనుకోవడం జరిగింది. వీటితో పాటుగా పిల్లలకి అనేక రకాలైనటువంటి
ఆటల్లో మెలకువలు అయితేనేమి, ఓరుగామి అంటే కాగితాలతో ఏ విధంగా బొమ్మలు చేయాలనేటువంటి కానీ, డ్రాయింగ్ వేయటం కానీ, ఇవన్నీ కూడా అనుభవమైనటువంటి ఉపాధ్యాయుల చేత పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. ఈ సెలవులు వృధా కాకుండా ఇటువంటి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మ్యాథ్స్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే సులభంగా ఏ విధంగా చేయాలి అని మ్యాథ్స్లో ఒక 108 సూత్రాలు ఉన్నాయి. అవి కూడా విద్యార్థులకి నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ సెలవులు ఉన్నటువంటి సెలవులను వృధా చేసుకోకుండా ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని మీలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేనేమి, ఆర్ట్ అయితేనేమి, ఇంకా పిల్లలకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా మేము నేర్పించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ మరియు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. దేవాలయ వాలంటీర్లు ఏర్పాటు చేసిన కేక్ ను ఆయన కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు. అలాగే మాలాబేనగర్ సెంటర్ లో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ, నాపై ఎంతో అభిమానంతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని తెలిపారు. రామోహన్ గారు, ప్రముఖ గూడూరు ఆర్థిక రామోహన్ గారు పెద్దగారు జన్మదిన సందర్భంగా గూడూరు మాలవేనగర్ మజ్జిగ సెలవులు ఏర్పాటు చేసినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఆయన విశేషమైనటువంటి అందరికీ ఆదర్శనీయమైనటువంటి సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, మా ఆత్మీయులు, మా గురువు గారైనటువంటి శ్రీకంఠి రామ్మోహన్ రావు సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ వేసవి ఈరోజు చూస్తే వేసవికాలం, ఎండాకాలం ముఖ్యంగా మనకు గూడూరు పట్టణంలో అంతకుముందు మనకి ఏదైనా ఉష్ణోగ్రత ఎక్కువ ఉండే ప్రదేశం రామగుండం అని చెప్తుండేది. ఈ మధ్య కాలంలో మనం న్యూస్ పేపర్ చూస్తున్నా, టీవీలో చూస్తున్నా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా గూడూరు ఉండడం, ఎంతోమంది రెండో పట్టణంలో ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి బ్యాంకు కావచ్చు, ఇక్కడ ఉండేటటువంటి వాణిజ్య సముదాయాలు కావచ్చు, పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఈ కలివేరులో శ్రీరామరక్ష సేవా సంఘం తరఫున ఓపెన్ చేసాము. సో దీనికి ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఓ రోజు కాకపోతే ఓ రోజైనా ఎవరెవరు ఈ మధ్యలను తెచ్చుకుంటే వారు కూడా మన శ్రీరామరక్ష సేవా సంఘం వారు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు. అట్లే నాకు శుభాకాంక్షలు ఈరోజు తెలిపిన మీ అందరికీ, అందులో పత్రికాముఖం కూడా మా క్లయింట్స్ అందరూ ధన్యవాదాలు తెలియజేశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన శ్రీరామరక్ష సేవా సంఘం అయితేమి, నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న మా ఫ్రెండ్స్ అయితేమి, మా వెంకటేశ్వర స్వామి ఇదైతేమి, మా రాజు. సైదాపురం మండలం తురుమెల్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 10 ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ సుబ్రహ్మణ్యం తదితరుల చేతుల మీదుగా విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు అందజేశారు. సైదాపురం మండలం తురుమెల్ల గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను వారి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సమక్షంలో తల్లిదండ్రుల ద్వారా వారికి నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, అలాగే అనంతమడుగు తురుమెల్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో వారికి నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఈ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సైదాపురం మండలం 10వ తరగతి పరీక్షల్లో వినూత్నమైనటువంటి ఫలితాలని సాధించింది. మండల స్థాయిలో ఉన్నతమైనటువంటి మార్కుల్ని మన మండలం సాధించడం ఎంతో సంతోషించదగ్గ విషయం. మండలం మొత్తం మీద 218 మంది పిల్లలు పరీక్షలు రాయగా 172 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 79% ఫలితాలు మన మండలం తీసుకుంది. ఇది గత విద్యా సంవత్సరం కంటే 5% ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ ఉన్నత పాఠశాల యొక్క గొప్పతనాన్ని ఆశించండి, గమనించండి.
ప్రతి ఒక్కరు కూడా మన పాఠశాలలో చేరి మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. సమస్యలు అంటే ఏముంటాయి? ఎక్కడైనా సబ్జెక్టు పరంగా లోటుపాట్లు ఉండవు. ఎందుకంటే వినూత్నమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నందువల్ల లోటుపాట్లు ఏమీ ఉండవు. రెండవది, ఈ సంవత్సరం ముఖ్యంగా 100 days ప్రోగ్రామ్ అంటారు. 100 రోజుల ప్రోగ్రామ్ని మరి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు అందరూ కూడా మమేకమై మరి వారి వారి బిడ్డల్ని మరి మా బిడ్డలుగా భావించేటువంటి మీ బిడ్డలను కూడా మేము మరి దత్తత తీసుకున్నట్లుగా భావించి ఉన్నత ఫలితాలు సాధించడానికి అందరం కృషి చేశాము. కాబట్టి ఇంత మంచి ఫలితాలు సాధించి ఇంతకుముందున్నటువంటి కార్పొరేట్ పాఠశాలలు, ప్రైవేట్ విద్యా సంస్థల్ని అధిగమించి సైదాపురం మండలము ఒక ఉన్నత స్థాయిలో నిలిచింది. దాతలు ముందుకు వచ్చి విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఉపాధ్యక్షుడు దర్శి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు మేడికొండ రమణయ్య నాయుడు, పొట్టేళ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. అవినీతి రహిత పాలన కొనసాగిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తమిళ ప్రజలకు హామీ ఇచ్చారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇదే మాటను చెప్పగలరా అంటూ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు 12వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ త్వరలో రైతులు నడ్డి విరిచే విధంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు, నిత్యావసర వస్తువుల ధరలను అమాంతంగా పెంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, ఇదే జరిగితే ప్రజల తిరుగుబాటుతో ప్రభుత్వం కొట్టుకుపోతుందని వివరించారు. మొదటిది, ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ నిన్న ప్రమాణ స్వీకారం తర్వాత ఒక మాట చెప్పాడు. నేను అవినీతి డబ్బు తీసుకోను, మా ఎమ్మెల్యేలు మలుపు తీసుకోవడానికి తీర్చామని చెప్పాడు. చెబుతున్నాను చంద్రనాయుడిని, జగన్ బాబుని, అయ్యా మీరు చెప్పగలరా? అవినీతి డబ్బు మాటి అని దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డి చెప్పండి విజయ్. రెండో విషయం, ఆయన మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో నేను డబ్బు తీసుకోలేదు, భవిష్యత్తులో డబ్బు తీసుకోను, మా ఎమ్మెల్యేలు మంత్రులు డబ్బులు తీసుకోమన్న మాట దమ్ముంటే చెప్పగలడా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. రెండో విషయం, నిన్న మోడీ హైదరాబాద్కు వచ్చాడు, కాకాలు పడుతున్నాడు చంద్రబాబు నాయుడిని. నేను చూడలా, ఆయన ఇంటికి పోయి గంట సేపు కూర్చోవడం, అది కాకాలు పట్టడమే. ఎందుకు పడుతున్నాడంటే వాళ్ళు అక్కడికి వెళ్తారేమో అని భయపడ్డాడు. విజయ్ దగ్గరికి పవన్, చంద్రబాబు వెళ్తారేమో ప్రమాణ స్వీకారానికి అని భయపడి వాళ్ళ ఇళ్ళకు పోయి కాకాలు పట్టాడు. మోడీ గారు విఫలమవుతున్నారు, నేను బెంగాల్లో గెలిచాను, అస్సాంలో గెలిచాను, ఎన్నో కొత్త మాటలు. ఆర్థిక బలహీనతలు బయటపడుతున్నాయి భారతదేశంలో. మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణలన్నీ విఫలమైన. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ క్లబ్ సభ్యులైన దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి వారి పెద్దల జ్ఞాపకార్థం ప్రతి నెల ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు రాఘవరెడ్డి, వాసుగౌడ్, సనత్ కుమార్ రెడ్డి, కోటా కృష్ణ, కృష్ణంరాజు, బలరాం రెడ్డి, ఆశ్రమ నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ నిరుపేదలైనటువంటి పేదవారికి తగినంత సహాయార్థం చేయడం కోసం వారిని నిత్యం అంటే ప్రతి నెల వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారికి ఎంతో కొంత సహాయపడాలన్న ఉద్దేశంతో మా క్లబ్ రోటరీ అయినటువంటి దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి గారు వారి యొక్క పెద్దలను గుర్తు చేసుకుని వారి మీద వీరికి భోజన సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకున్నారు. వారు ప్రతి నెల ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్కి
అందించడం జరుగుతుంది. వారికి మా క్లబ్ తరపున హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని రెడ్డి గారి దాతృత్వంతో వారి మామగారు అయినటువంటి బావమర్ది అయినటువంటి పోచారెడ్డి ధనంజయ రెడ్డి గారు, కీర్తిశేషుడు పోచారెడ్డి సుమంత్ రెడ్డి గారు, దువ్వూరు రమణారెడ్డి గారు, కసిరెడ్డి విజయరాఘరెడ్డి గారి జ్ఞాపకార్థం ప్రతి నెల 11వ తారీఖున మన వృద్ధులకు భోజన వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి గారి తల్లిదండ్రుల వాళ్ళ మామగారులందరి గుర్తుగా చేస్తున్నారు. వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని చంద్రశేఖర్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వల్ల కార్యక్రమాలు గూడూరులో రోటరీ క్లబ్ వెస్ట్ అనేది చాలా మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తూ మన విజయభాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించే కార్యక్రమాన్ని మా చంద్రశేఖర్ రెడ్డి రొటేరియన్ ప్రతి నెల 11వ తేదీ ఆయన సహకారంతో మనకి క్లబ్కు ఒక మంచి ప్రాజెక్ట్ని ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళ పెద్దల జ్ఞాపకార్థం ఆయన ప్రతి నెల 11వ తేదీ మనకి ఇక్కడ భోజన వసతి కల్పించడం జరుగుతూ ఉంది. ఇది పర్మనెంట్ ప్రాజెక్ట్. విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో ఇది ఒకటి పర్మనెంట్ ప్రాజెక్ట్, అదేవిధంగా పిఎం రావు పర్మనెంట్ ప్రాజెక్ట్ రెగ్యులర్గా మనకు వస్తూ ఉన్నాయి. సో దానికి వాళ్ళకి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చంద్రశేఖర్ రెడ్డి గారికి. భగవంతుడు అన్ని ఆరోగ్యాలు ఇవ్వాలని ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచలనాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో చేపట్టిన రీలే దీక్షలు సోమవారానికి 162వ రోజుకి చేరుకున్నాయి. దీక్షా శిబిరంలో పాల్గొన్న జేఏసీ నాయకులు గూడూరుకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. గత 162 రోజుల నుంచి భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం గాంధీ బొమ్మ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గూడూరు జిల్లా అవుతుంది, గ్యారెంటీగా అవుతుంది. కొంతమంది గూడూరు జిల్లా ఏడవుతుందయా, ఇళ్ళల్లోనే కలపలేదు, ఇక జిల్లా ఏం చేస్తారు అని అనుకుంటున్నారు. గూడూరు జిల్లా ఖచ్చితంగా అవుతుంది. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారికి పైనుంచి అధికారులు అయ్యా గూడూరు 150 సంవత్సరాల చరిత్ర గల గూడూరు మీరు ఏదేదో చేసి పంపిస్తున్నారు కాదు, దాన్ని చూడండి, ఎంక్వైరీ చేయండి, చేసి గూడూరు జిల్లా అయ్యేదానికి ప్రక్రియ స్టార్ట్ చేయండి అని పైనుంచి ఆయన మెసేజ్లు అన్నీ ఉన్నాయి. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా లేళ్ల శివారెడ్డి జ్ఞాపకార్థం వజ్రాల శివరామిరెడ్డి, లక్ష్మి, తేజ్ కుమార్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. స్వామివారికి మీ యొక్క స్వహస్తాలతో అంటే మీ చేతులతో 8 గంటల వరకు ఈ అభిషేకం వైభవంగా పురుషులు, మహిళలు, చిన్నపిల్లలు అందరూ కూడా విచ్చేసి మీ స్వహస్తాలకి ఈ యొక్క అభిషేకాన్ని మీరే నిర్వహించారు. ज्वलाद नमः, ज्वलिंगाद नमः, आत्माद नमः, आत्मलिंगाद नमः, परमाद नमः, परमलिंगाद नमः, भीमाद नमः, भीमलिंगेश्वराद नमः, भवस्य देवस्य पत्नी नमः, शरवस्य देवस्य पत्नी नमः, ईशानस्य देवस्य पत्नी नमः, पशुपतेर्देवस्य पत्नी नमः, रुद्रदेवस्य पत्नी नमः, उग्रदेवस्य पत्नी नमः, भीमस्य देवस्य पत्नी नमः, महदो देवस्य पत्नी नमः, भीमलिंगेश्वराद नमः, नानाविध परिमल पत्र पुष्पाक्षतबोधांबरिकल्पनामि नमः. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,363 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,14,904 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,49,700 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 272 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆటో నగర్ లో అన్ని వసతులు కల్పిస్తాం. గూడూరు సమీపంలోని దివిపాలెం ప్రాంతంలో ఏర్పాటవుతున్న ఆటో నగర్ లో పర్యటించి 11 kV మరియు LED లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా. రాపూరు పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన ఎస్ఐ తిరుమలరావు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు విద్యాభివృద్ధి. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10 ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సన్మానించి నగదు ప్రోత్సాహం అందజేసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఉచిత శిక్షణ. గూడూరులోని సివిసి పార్క్ వద్ద జేవీవి ఆధ్వర్యంలో వేసవి వినోద కార్యక్రమాల గోడ పత్రికలు ఆవిష్కరించిన అనంతరం వివరాలు వెల్లడించిన జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.